కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షులు అండ్ ఎమ్మెల్సీ వరూరు కళ్యాణి ప్రెస్ మీట్. ఏకశిలా నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మంత్రి లోకేష్ కు చిరు బర్త్డే విషెస్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. కాలానుగుణ రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాలకు ఎటువంటి అనారోగ్యమైన ఆయుర్వేదంతో ఉపశమనం కలుగుతుంది. సీతానగరం మండలం బూర్జా ప్రభుత్వం ఆయుష్ డాక్టర్ టి హేమాక్షి వెల్లడి. అన్ని సీజన్లలో ప్రబలే పలు ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యంతో మంచి ఉపశమనం కలుగుతుందని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బూర్జా ప్రభుత్వం ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి హేమాక్షి తెలిపారు. పలు ఆరోగ్య సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారికి గురువారం ఆమె తనిఖీలు చేపట్టి ఆయుర్వేద మందులు అందజేసి వినియోగించే విధానాన్ని వారికి తెలియజేసి వైద్యశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాల గురించి అక్కడ వారికి ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమాక్షి కేఎన్ఆర్ న్యూస్ తో మాట్లాడుతూ, ప్రతిరోజు ఆసుపత్రికి పలు ఆరోగ్య సమస్యలతో వస్తున్న వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో జలుబు, పడిసము, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గొంతు నొప్పి, దంత, చర్మ సంబంధిత సమస్యలు ఉంటున్నాయని, ఇందుకు అవసరమైనటువంటి మందులు ఆయుర్వేద వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని, వృద్ధులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని తెలియజేశారు. ప్రాచీన కాలం నుండి మన దేశం ఆయుర్వేద వైద్య విధానాలపై ఎంతో ప్రాచుర్యం ఉందని, ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదం ఆవశ్యకతపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఆయుష్ ఏఎన్ఎం వై పద్మ తదితరులు ఉన్నారు. సంబంధించి దగ్గర 32-33 గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పేషెంట్లు చాలా వరకు వచ్చి ఆయుర్వేదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఎక్కువగా వాత నొప్పులు, కీళ్ల వాతంకి సంబంధించిన మందులు, చర్మ వ్యాధానికి సంబంధించిన మందులు, అలాగే మూలవ్యాధి, జీర్ణకోశ సమస్యలకు సంబంధించిన, అలాగే స్త్రీల సమస్యలకు సంబంధించిన పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటున్నారు. సో ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద ఎప్పుడు అయితే మారిందో అప్పటి నుంచి మందులు ఇంకా ఎక్కువగా విరివిగా దొరుకుతున్నాయి. ఈ పేషెంట్లకి సులభతర మార్గంలో ఉండే స్ట్రిప్ మోడల్ రూపంలో కూడా మందులు సప్లై చేయడం జరిగింది. పేషెంట్స్ ఆయుర్వేదంపై అవగాహన పెంచుకొని ఆయుర్వేద మందులు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో ఆయుర్వేదం గురించి ఈ మందులు వేడి చేస్తాయనే అపోహ చాలా మందిలో ఉండేది. కానీ వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా గ్రామీణ స్థాయిలో ఇంకా మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికి ఈ మధ్య కాలంలో ఆశా కార్యకర్తలకు శిక్షణ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ మందుల గురించి, మెడికల్ క్యాంపుల గురించి మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు సూక్ష్మ పరిశీలన చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉండి వచ్చే ఆయుర్వేద మందుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ రకరకాల మెడిసినల్ ప్లాంట్స్, అంటే గృహ వైద్యం చేసుకునే విధంగాను, అలాగే చిన్న కిడ్నీలో రాళ్లకి పోగొట్టడానికి సంబంధించి, అలాగే నడుము నొప్పులకు సంబంధించి, అదే విధంగా స్త్రీల సమస్యలకు సంబంధించిన ఔషధ గుణాలు కలిగిన ఎన్నో రకాల మందుల మొక్కలను కూడా మేము హాస్పిటల్లో ఉంచి దాని ఉపయోగాలను కూడా మేము ఫ్రేమింగ్ చేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆయుర్వేదంపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. మీరు ఇచ్చిన తర్వాత ఆ మందులు వాడిన తర్వాత బాగానే ఉంది నాకు. అందుకే మళ్ళీ కూడా ఇక్కడికే రావాలని వస్తాను. ఇంతకుముందు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, కానీ దానివల్ల ఏమీ నయం అవ్వలేదు. ఇక్కడికి ఒకరు చెప్పారు, దానివల్ల ఇక్కడికి వచ్చాము. ఇవి వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది. ఈ మన్యం జిల్లాలో ఎన్నో ఆయుర్వేదిక డిస్పెన్సర్లు ఉన్నాయి, ఎంతో మంది డాక్టర్లు చేసిన డాక్టర్గా తెల్లి హేమాక్షి
తన గురుతర బాధ్యతలు వహించి ఒక సొంత హాస్పిటల్ లాగా ఈ బూర్జ గ్రామంలో అన్ని స్పెషాలిటీ కంట ఈ ఒక్క ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈ సీతానగరం 33 పంచాయతీల్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి ఈ ఆయుర్వేదిక్ మందులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. తన సొంత ఇంటికంట అత్యంతమైన బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క రూపాయి కూడా హాస్పిటల్కి సంబంధించిన పరికరాలు గాని, మంచి చెడ్లు గాని, షుగర్ గాని, బీపీ గాని ఏ సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ గవర్నమెంట్ ద్వారా తెప్పించి అందరికి కూడా ప్రజలకు అందుబాటులో డిస్పెన్స్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరూ చేయలేనంత సాహసం లేడీ డాక్టర్ అయినప్పటికి కూడా గురుతర బాధ్యతలు ఈ పెద్ద గ్రామంలో డాక్టర్ అమ్మగారి చనువు తీసుకొని ఈ ఎంతో ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో టైం అంటే టైం ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఈ 32 పంచాయతీలు చక్కగా ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆయుర్వేదిక మందులు ఎక్కువగా వాడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు 35వ వార్డులోని ఘనంగా జరిగాయి. వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలోని జరిగిన ఈ వేడుకల్లో పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ భాస్కర్రావు మాట్లాడారు. యువనేత లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయంగా మరింత ఉన్నతిని సాధించాలని కూడా ఆకాంక్షించారు. కార్యక్రమంలోని స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే సంబరాలతో ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ స్టేట్ కమిటీ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఆశాజ్యోతి నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు ముగించుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చీరలు మరియు వెజిటేబుల్స్, కూరగాయలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే యువగలం అనే పేరు మీద యువతకి ప్రతి ఒక్కరికి కూడా అంటే స్ఫూర్తిని నింపి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడితే ఏదైనా సరే సాధ్యమే, ఏది కూడా సుసాధ్యమే కానీ అసాధ్యం కాదు అని చెప్పి నిరూపించిన నేత మన జననేత మన నారా లోకేష్ గారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా నడుము బిగించాలని, రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా యువత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన సీతారాం సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నాయకుడు పార్టీ తాలూకా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన యువగలం యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు 35వ వార్డులో అంగరంగ వైభవంగా మన వార్డు ప్రెసిడెంట్ గారు, వార్డు కార్పొరేటర్ గారు విల్లూరు గారు, బుచ్చరాము గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహిళా మండలికి చీరలు మరియు వెజిటబుల్స్ ఇతోధికంగా సాయం చేస్తూ జన్మదిన వేడుకల్ని ఇదే వార్డులో ఇంకా ఎక్కడ ఆటోనగర్లో కూడా జరపడం తలపెట్టింది. ఇప్పుడే బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహించాం. గ్రామ సమాజంలో అన్న సమారాధన, అమెరికన్ హాస్పిటల్ అన్న సమారాధన, దక్షిణ నియోజకవర్గం అంతా
మా యొక్క నాయకుడు, మా లీడర్ యొక్క డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర అధ్యక్షులు అండ్ ఎమ్మెల్సీ వరూరు కళ్యాణి ప్రెస్ మీట్. ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూళ్లూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చలనం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఏకశిల నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. గట్కేసర్ మండలం ఏకశిలా నగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో పత్రికా సమావేశం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎక్స్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు, మురళీధర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత గారు స్పోక్స్ పర్సన్, కళ్యాణ్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ గారు, వీరితో పాటు రాజమౌళి గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో బాధితులు ఉన్నటువంటి కవిత గారు, రజిత గారు, అదేవిధంగా తహరా బేగం గారు, స్వయం ప్రభ గారు, మిగతా వెనకాల కళ్యాణి గారు, మిగతా వెనకాల ఉన్నటువంటి అనేక మంది బాధితులు, జుబేర్ గారు, చాలామంది బాధితులు కూడా రావడం జరిగింది. వాళ్ళు శివారెడ్డి గారు, ఈ రకంగా మల్లికార్జున్, దీంతోపాటు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు రావడం జరిగింది, బాధితులు రావడం జరిగింది. ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. అందరికీ
నమస్కారం. నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలేను. ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మంచి ఆలోచనతోటి మరి ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి 21వ తారీఖు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా. మరి కేటీఆర్ గారి రైతు మహాధర్నా అంటేనే ఇలా భయపడే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం, మరి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఉలికి పడుతూ ఉన్నారు. కేటీఆర్ గారి ధర్నా అంటేనే ఉలికి పడుతున్నటువంటి సందర్భం. మరి ఆ యొక్క రైతు మహాధర్నా ఆ రోజు మరి వెంటనే లంచ్ మోషన్ ఇస్తే మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. రేపు 28వ తారీఖు 11 గంటల నుంచి 2 గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు 28వ తారీఖు నాడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి నల్గొండకు రైతు మహాధర్నా కార్యక్రమానికి రాబోతున్న సందర్భంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, భారీ ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు, అబద్ధపు హామీలు, మరి ఇచ్చినటువంటి ఎగవేత కార్యక్రమాలని ఎవరైతే బెనిఫిషియర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటు రుణమాఫీ చేసినట్టే చేసి 30% రైతాంగానికే ఇవ్వడం జరిగింది. ఇంకా 60-70% రైతాంగానికి రుణమాఫీ జరగలే. మరి అదేవిధంగా పెట్టుబడి సాయం మరి ఆనాడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి 10,000 రూపాయలు 2 సందర్భాలలో ఇస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఆ రోజు కాంగ్రెస్ అబద్ధపు మాటలు, మరి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3 తర్వాత అధికారంలోకి వస్తే రైతు భరోసా 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిండ్రు కానీ రైతు భరోసా ఇవ్వలే, మోసం చేసిండ్రు. ఈనాటికి కూడా ఇంకా రాలే. ఆ యొక్క కార్యక్రమం మీదనే అటు రుణమాఫీ, మరి అదేవిధంగా రైతు భరోసా, మరి అదేవిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ కార్యక్రమాల మీద
మరి గ్రామాలలో కూడా గ్రామ సభలు పెట్టి మరి ప్రజలకు నేడు ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోకేష్ కు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ప్రియమైన లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలలు జైలు శిక్ష విధించింది. అంతేకాక 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. 2018లోని మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ రోజు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పుని ఇచ్చింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు. తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావటం లేదన్నారు. తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేశారని ఆయన పశ్చాత్తాపడ్డారు. ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏకశిలానగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మంత్రి లోకేష్ కు చిరు బర్త్డే విషెస్. ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.